హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వర్షిత కిచెన్. ఈరోజు మన వర్షిత కిచెన్లో ఏ రెసిపీ చేయబోతున్నామంటే మిల్లీ మేకర్ పకోడీ అండి. ఈ మిల్లీ మేకర్ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం స్ట్రీట్ స్టైల్లోనే మిల్లీ మేకర్ పకోడీని ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా చేయాలో అనేది ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. ఇంకా ఆలస్యం లేకుండా ఈ స్ట్రీట్ స్టైల్ మిల్లీ మేకర్ పకోడీని ఏ విధంగా చేయాలో అనేది చూసేద్దాం రండి. అంతకంటే ముందు మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు అందుతుంది. రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ రెసిపీని చేసుకోవడం కోసం 1 కప్ మిల్లీ మేకర్ని అయితే తీసుకోండి. ఈ విధంగా చిన్న సైజ్ మిల్లీ మేకర్ని అయితే తీసుకోండి. నేను ముందుగానే వాటర్ని హీట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు గోరెచ్చని వాటర్లో ఈ మిల్లీ మేకర్స్ని వేసేసుకోండి. మీకు కావాలంటే చన్నీళ్ళల్లో కూడా నానబెట్టుకోవచ్చు, లేకపోతే నేను చేసినట్టుగా వేడి నీళ్ళల్లో కూడా నానబెట్టుకోవచ్చు. ఒకసారి బాగా మిక్స్ చేసేసి 10 మినిట్స్ పాటు బాగా నాననివ్వాలి. చూసారా, ఒక 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా మిల్లీ మేకర్ అనేది సాఫ్ట్గా ఉండాలన్నమాట. ఈ విధంగా సాఫ్ట్గా వచ్చిన తర్వాత వాటర్ ఏం లేకుండా బాగా పిండేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోండి. అన్ని మిల్లీ మేకర్స్ కూడా వాటర్ ఏం లేకుండా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత 1 కప్ కార్న్ఫ్లవర్ని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్ వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ వాటర్ని వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న మిల్లీ మేకర్స్ని ఒక్కొక్కటిగా వేసేసుకోండి. చూసారా, ఈ విధంగా అన్ని మిల్లీ మేకర్స్ని కూడా ఒక్కొక్కటిగా వేసేసుకున్న తర్వాత మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మీకు ఫ్రై అయినట్టు తెలియాలంటే మీరు మిక్స్ చేసేటప్పుడే అవి సౌండ్ వస్తాయన్నమాట, బాగా వేగిపోయినట్టుగా. ఇప్పుడు బాగా వేగిపోయాయి. ఇప్పుడు మిల్లీ మేకర్స్ అన్నిటినీ తీసి ఒక టిష్యూ పేపర్లో వేసేసుకోండి. మీకు కరివేపాకు టేస్ట్ కావాలంటే కొంచెం కరివేపాకుని ఫ్రై చేసుకొని ఇందులో వేసేసుకోండి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ మిల్లీ మేకర్ పకోడీని ఇంట్లోనే ఏ విధంగా చేయాలో అనేది చాలా టేస్టీగా ఉంటాయి. చాలా క్విక్గా ఫాస్ట్గా కూడా అయిపోతాయి అన్నమాట. ఈ వీడియో మీకు కూడా నచ్చిందంటే ఎలా ఉందని చెప్పి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి ఇంకొన్ని మరిన్ని వీడియోస్ కోసం మన వర్షిత కుకింగ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.